మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు. ఇర్మియా 33వ అధ్యాయము 8-9 వచనాలు. I will cleanse them from all their iniquity by which they have sinned against me, and I will pardon all their iniquities by which they have sinned and by which they have transgressed against me. Then it shall be to me a name of joy, a praise, and an honor before all nations of the earth, who shall hear all the good that I do to them. They shall fear and tremble for all the goodness and all the prosperity that I provide for it. Jeremiah chapter 33 verses 8 and 9. ప్రార్థన. ప్రేమగల తండ్రి, సమస్తమైన మేలును క్షేమమును మాకిచ్చి మరొక దినములోనికి నడిపినందుకై వందనాలు. నమ్మదగిన దేవుడవై మాకు సహాయకుడవై ఆదుకుంటున్నందుకు మా వందనాలు. మా భయములన్నిటి నుండి మమ్మను తప్పించి మాకు కలుగు శోధనలన్నిటిలో జయమిచ్చి నడుపమని యేసునామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.